హాయ్ అండి, వెల్కమ్ టు రేణి అనుష ఛానల్ అండి. మన ఛానల్లో ఈరోజు వచ్చేసి అయితే మీషోలో రాంగ్ ప్రోడక్ట్ వస్తే మనం టికెట్ రేస్ ఎలా చేయడం అనేది మనం చూద్దామండి. వీడియోకు ప్రతి ఒక్కరూ లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని అయితే చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వడం లేదండి. ఓకేనా? ఈరోజు అయితే మీకు టికెట్ రేస్ చేసే ముందు నేను కొన్ని విషయాలు అయితే చెప్పాలనుకుంటున్నాను. మీకు విషయం వచ్చేసి ఏంటి అంటే, మనకు రాంగ్ ప్రోడక్ట్ కస్టమర్ చూసి రాంగ్ ప్రోడక్ట్ అయితే పంపించినట్లయితే ఒక నార్మల్ అంటే రాంగ్ ప్రోడక్ట్ అని మనము వస్తుందని ఎలా తెలుసుకోవాలంటే, మనం రిటర్న్ చేస్తారు కదండి. మనం రిటర్న్స్లో మనం చూసుకుంటాం కదా, వాళ్ళు ఏం మెన్షన్ చేసిళ్ళు, ఎలాంటి మెసేజ్ రిప్లై ఇచ్చిళ్ళు అని చెప్పేసి అది చూసుకుంటే మనకు ఆ మెసేజ్లో మనకు ఏమని ఉంటుందంటే, మనం పంపించింది రాంగ్ ప్రోడక్ట్ అని పెడతారు కదండి, దానికి మాత్రం కంపల్సరీ రాంగ్ ప్రోడక్ట్ వస్తుందండి. అది ఒకటి గుర్తుంచుకోండి. రాంగ్ ప్రోడక్ట్ వచ్చినప్పుడు మనకు ట్రాన్స్పరెంట్ కావాలని ఇసుకొస్తారు కాబట్టి మనకు మన ప్రోడక్ట్ అవునా కాదనేది విషయం అయితే తెలుస్తుందండి. అలాంటి కవర్లో ఇసుకొస్తారు మనకైతే. ఇంకో విషయం వచ్చేసి, మన ప్రోడక్ట్ రాంగ్ ప్రోడక్ట్ వచ్చిందని మనం తెలుసుకున్న వెంటనే మనము దాన్ని ఓపెన్ చేయొద్దండి. సారీ అయితే ఓపెన్ చేయొద్దు. ఓపెన్ చేయకుండా మనకు వీడియో అయితే తీసుకోవాలండి. ఎందుకంటే 4 సైడ్స్ వీడియో అయితే తీసుకోవాలి. అంటే మనం కవర్ అనేది ఓపెన్ చేయలేము అన్న విషయం మాత్రం ఆ వీడియోలో క్లారిటీగా కనబడాలండి. ఓకేనా? చాలా లెంత్ ఉండొద్దండి. ఓన్లీ 10 MB వీడియో మాత్రమే ఉండాలండి. అది మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి. ఎందుకంటే లెంత్ ఉంటే వీడియో అనేది తీసుకోదు. మనము తక్కువ లెంత్లో అయితే వీడియో అయితే తీసుకోవాలండి. వీడియో తీసుకొని మీరు కన్ఫర్మ్గా రాంగ్ ప్రోడక్ట్ వచ్చినప్పుడు టికెట్ రేస్ చేస్తే మాత్రం అమౌంట్ అయితే పడుతుంది. మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చూపించానండి. నాకు అమౌంట్ అప్రూవ్ అయిందని చెప్పేసి మీకు వీడియో చూపించాను. నాకు అమౌంట్ అయితే పడింది. శారీది బ్లౌజ్ మిస్సింగ్ అయిందని చెప్పేసి నేను టికెట్ రేస్ చేస్తే నాకు అమౌంట్ అయితే వచ్చింది. మీరు కూడా చూసే ఉంటారు ఆ వీడియోను. చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి. ఇప్పుడు టికెట్ ఎలా రేస్ చేయాలనేది చూద్దామండి. ఓకేనా? మనం మీషో ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుందండి. అలా మెనూ ఉంటుంది కదా, మెనూ ఓపెన్ చేసిన తర్వాత సపోర్ట్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత యువర్ రిటర్న్ ఆర్టీఓ ఎక్స్చేంజ్ అని ఇక్కడ ఉందండి. అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నాది ప్రోడక్ట్ ఐటమ్ మిస్సింగ్ ప్రోడక్ట్ కాబట్టి ఐటమ్ మిస్సింగ్ ఇన్ మై రిటర్న్ అని వచ్చింది కదండి, అది క్లిక్ చేశాను. మీకు నా వీడియో అర్థం కాకపోతే అలా యూట్యూబ్లో వీడియో కూడా ఉంటుందండి, అది ఒకసారి అయితే చూడండి. చూసిన తర్వాత ఇలా ఉంటుందండి టికెట్ రేస్ చేయడం. నేను వీడియోలో టికెట్ రేస్ చేయడం ఎలా అని చూపిస్తానండి. ఇక్కడ AVKW నంబర్ అయితే ఉంటుంది. ఈ నంబర్ని మనమైతే సబ్ ఐటమ్ నంబర్ కింద ఇలా చేయాలి. ఇంకోటి వచ్చేసి ఇలా ఉంటుందండి, చూడండి. ఇలా ఉంటుంది నంబర్. ఇక్కడైతే ఇలా ఉంటుంది. ఈ 2 నంబర్లు మనం పెట్టేసి సబ్ఐట్ నంబర్ పెట్టేస్తే టికెట్ అయితే రేస్ అవుతుంది. మీకు చూపిస్తానండి వీడియోలో. ఓకేనా? ఏది కూడా మిస్టేక్ పోకుండా ఎలా ఉందో అలానే మాత్రం మీరు టైప్ అయితే చేయండి. ఎందుకంటే మిస్టేక్ అయితే మాత్రం టికెట్ అయితే రేస్ తీసుకోదు. రేస్ టికెట్ అయితే ఇలా చేయండి మీరు. తప్పకుండా మీ ప్రోడక్ట్ రాంగ్ రిటర్న్ వస్తే మాత్రం మీకు ఖచ్చితంగా 20 డేస్లో అమౌంట్ అయితే పడుతుంది సిస్టర్స్. అమౌంట్ అయితే ఖచ్చితంగా పడుతుంది. ఎందుకంటే నాకు అప్రూవ్డ్ అయింది కాబట్టి మీకు చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సిస్టర్స్. ఓకే.